జనగామలో బాణాపురం ఏబీవీ జూనియర్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో 4 విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం టిఫిన్ లో బోండా తినడంతో అస్వస్థతకు గురయ్యామని ప్రిన్సిపల్ కి చెప్పడంతో ఆర్ఎంపీ డాక్టర్ చే వైద్యం చేపించారని విద్యార్థులు తెలిపారు. ఇక తగ్గకపోవడంతో 4గురిని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారని, ఇక 10 మంది విద్యార్థులు జ్వరం వచ్చి హాస్టల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టక తినలేకపోతున్నామని, పూర్తిగా సోడా వేసిన ఫుడ్ పెడుతున్నారన్నారు. కొంచెం తినగానే గ్యాస్ తో కడుపు నిండిపోతుందని, వేల రూపాయల ఫీజు రూపంలో చెల్లిస్తున్నప్పటికీ హాస్టల్ యాజమాన్యం తమ పిల్లలకి సరిగ్గా పౌష్టికాహారం అందించడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరము అంటే తిమ్మిడి ఇట్లా వచ్చి కాదు పడిపోయినట్టు పోతుంటే హాస్పిటల్లో పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు 5 మెంబర్స్ దాకా హాస్పిటల్లో ఉన్నారు. 5 మెంబర్స్ దాకా ఇప్పుడు 3 మెంబర్స్ ఇంటి దగ్గర ఇప్పుడు ఇద్దరం హాస్పిటల్లో ఉన్నాం. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయ